శివరాత్రి రోజు ఎందుకు జాగారం చేస్తారు? అసలు పురాణాలు ఏమి చెబుతున్నాయి? ఆ రాత్రి శివుడి శక్తి భూమిపై అత్యంత బలంగా ఉంటుందా? ఆ రోజు రాత్రి జాగారం చేస్తే పాపక్షయము, ఉపవాసముంటే మనశ్శాంతి, బిల్వపత్రం సమర్పిస్తే శివానుగ్రహం, ఓం నమః శివాయ అని జపిస్తే మోక్షమార్గం. అందుకే భక్తులు రాత్రంతా పూజలు చేస్తారు. మహాశివరాత్రి అసలు కథ, పూర్తి వివరణ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విశ్వంలో ఆది లేదు, అంతం లేదు. అది శివతత్వం. ఆ తత్వాన్ని స్మరించుకునే పవిత్ర రాత్రే మహాశివరాత్రి. సముద్రమథనం, శివుడు ప్రపంచాన్ని రక్షించిన రాత్రి. పూర్వకాలంలో దేవతలు తమ శక్తిని కోల్పోయి బలహీనంగా మారిపోయారు. అసురులు 3 లోకాలపై ఆధిపత్యం చెలాయించారు. దేవతలు బ్రహ్మదేవుని ఆశ్రయించారు. ఆయన సూచన మేరకు అమృతాన్ని పొందేందుకు దేవతలు, అసురులు కలిసి క్షీరసాగరాన్ని మథించాలనుకున్నారు. మందర పర్వతాన్ని దండంగా, వాసుకి నాగును తాడుగా ఉపయోగించి మథనం మొదలైంది. కొంతసేపటికి అమృతం కాకుండా భయంకరమైన హాలాహల విషం బయటకు వచ్చింది. అది ఒక్క క్షణంలోనే ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగినది. దేవతలు భయంతో పరమశివుని ప్రార్థించారు. శివుడు కరుణామూర్తి. సృష్టిని రక్షించడానికి ఆయన ఆ విషాన్ని తాగాడు. కాని దాన్ని కడుపులోకి పోనీయకుండా తన గొంతులోనే నిలిపాడు. అందుకే ఆయన గొంతు నీలంగా మారింది. అప్పటినుంచి ఆయనకు నీలకంఠుడు అనే నామం వచ్చింది. ఆ రాత్రి దేవతలు శివుడిని స్తుతిస్తూ జాగారం చేశారు. అదే పవిత్ర రాత్రి మహాశివరాత్రిగా పూజించబడుతోంది. లింగోద్భవం, శివతత్వం అనంతం. ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అనే వాదన జరిగింది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో కనిపించలేదు. విష్ణువు వరాహరూపం ధరించి కిందికి వెళ్లాడు. బ్రహ్మ హంసరూపం ధరించి పైకి ఎగిరాడు. ఎన్నాళ్లు వెతికినా ఆ అగ్నిస్తంభానికి ఆది అంతం కనిపించలేదు. చివరికి ఇద్దరూ అర్థం చేసుకున్నారు. అది శివుడి అనంత స్వరూపమని. వారు వినయంగా నమస్కరించగా శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: అహంకారం ఉన్నవారికి సత్యం కనిపించదు. వినయం ఉన్నవారికే నా తత్వం తెలుస్తుంది. ఆ రాత్రి కూడా శివరాత్రిగా ప్రసిద్ధి చెందింది. మహాశివరాత్రి కేవలం పండుగ కాదు. ఇది మనలోని అహంకారాన్ని నాశనం చేసే రోజు. మనసులోని అంధకారాన్ని తొలగించే రాత్రి. శివుడు అంటే నాశనం కాదు, మార్పు. పాత చెడును తొలగించే కొత్త మంచిని సృష్టించడమే శివతత్వం.